నవరత్నాలతో పేదల జీవితాల్లో వెలుగులు తెస్తున్నానని ఓదరగొట్టిన జగన్ బడుగులపై నిబంధనల కత్తి దూశారు. కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందంటూ చాలా మంది పెన్షన్లలో కోత వేశారు. గత వైకాపా ప్రభుత్వ తీరుతో అనేక మంది వృద్ధులు, వికలాంగులు, వితంతువులు పెన్షన్ అందక తీవ్ర మనోవేదనకు లోనయ్యారు. కొన్ని చోట్ల రాజకీయ కారణాలతోనూ పింఛన్లు తొలగించి పేదల పొట్టగొట్టారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టడంతో తమకు మంచి రోజులు వస్తాయని ఆశగా ఎదురుచూస్తున్న గుంటూరు జిల్లా తక్కెలపాడు పేదలతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ముఖాముఖి. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించామంటూ వైసీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఊదరగొట్టారు. మనం చూస్తున్నాం ఇక్కడ విద్యుత్ బిల్లులు 200 యూనిట్లు దాటాయని చెప్పేసి సంక్షేమ పథకాలకు అనర్హత ప్రకటించిన బాధితులందరూ కూడా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వీరందరూ కూడా గుంటూరు జిల్లా పెదకాకాని మండలం తక్కెలపాడు గ్రామం చెందినవారు. మొత్తం ఈ ఒక్క గ్రామంలోనే 100 మందికి పైగా అర్హత కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారినందున తమను అర్హులుగా ప్రకటించాలని చెప్పేసి కూడా వారు కొత్త ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 2 నెలలు ఇచ్చారు. తర్వాత పెన్షన్ పోయింది. నాకు పోయాక నేను పంచాయతీకి ఆఫీస్కి వెళ్తే నీ పేరు మీద 4 మీటర్లు ఉన్నాయమ్మా, ఎంక్వైరీ చేస్తే అందరు ఆడవాళ్ళు కూర్చొని అరిశారు. అక్కడ ఆమెకు 4 మీటర్లు ఉండింది. అసలు ఆమెకు ఇల్లే లేకపోతే ఆమె ఏదో అద్దె కట్టలేక అక్కడ ఉంటుంది అని అంటే ఆయన ఫోన్ చేసి చెప్పాడు ఇక్కడి నుంచే పై ఆఫీసర్కి. లేవండి ఆమె పేరు మీద ఊళ్ళో కూడా చెప్తున్నారు. ఆయన పట్టించుకున్నాడు లేరు అక్కడికి. అప్పుడు నిర్ణయించుకున్నా ఇతను వెళ్తేనే పోయి మళ్ళా చంద్రబాబు గారు వస్తేనే మాకు పెన్షన్లు వస్తాయి అనే ఆశ నాకు ఉండింది. నేను మాత్రం అందుకే ఎదురు చూశానండి. అతను ఎంతో అవినీతి చేసి అన్ని కోట్లు సంపాదించుకొని మాలాంటి వాళ్ళు ముండమోపాళ్ళయ్యి మాకు కట్ చేస్తే అతను మనిషేనా? అసలు ఈ రాష్ట్రానికి బట్టి దరిద్రం వదిలిపోయిందండి. ఇప్పుడు తీసేసినప్పుడు మరి ఎంక్వైరీ పెట్టాంగా, పెడితే ఆలకించాలిగా. ఇప్పుడు తప్పు ఉందని చెప్పినప్పుడు సర్దిద్దుకోవాలిగా. మాకు అవకాశం మీరు ఇచ్చారా? ఏ ఆఫీసుకు పని లెక్కే లేదండి. అసలు అంత ముందు ఇట్లా లేదు. నాకు భర్త లేడు, బిడ్డ చనిపోయాడు. ఈ మధ్యలో కొంచెం ఇల్లు ఉంది. ఒక గదిలో నేను ఉంటున్నాను, ఒక గది అద్దెకిచ్చుకున్న అతను కరెంటు కాల్చుకున్నాడు. కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని పెన్షన్ తీసేశాడండి. అన్ని చోట్ల తిరిగిన పెన్షన్ ఇలా తిరిగి ఇసుకుబుట్టి ఊరుకున్నాం. చంద్రబాబు నాయుడు ఎప్పుడు వస్తాడా, మాకెప్పుడు పెన్షన్ ఇస్తాడని ఎదురు చూసామండి. ఇంతకాలం ఆయన కోసం ఎదురు చూసాం. ఎప్పుడు మేము చంద్రబాబు నాయుడికే వేసుకుంటామండి ఓటు మాత్రం. జగన్ గారు నానుండంగా కట్టించాడు. ఇనుము ఇసుక ఏందో ఇచ్చి ఒక 5 ఏళ్ళు 7 వేలు ఇచ్చాడు. అవి కూడా తీసుకున్నాడు వసూలు చేసి. ఎవరో పెద్ద ఆఫీసర్ అంట, ఆయన వచ్చి ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే కుదరదు అన్నాడు. అయ్యా నేను పని చేసుకుని బతికేదన్నయ్యా, యాడ్ నుంచి వస్తాయి, నా కొడుకు లేడు, భర్త లేడు అయ్యా, ఎటు నుంచి తెచ్చానంటే కుదరదు, ఇల్లు అమ్ముకో అన్నాడు. ఇల్లు అమ్ముకొని ఆడుంటామయ్యా. పని చేసి ఇంకా వడ్డీ తెచ్చి నేను 7,000 రూపాయలు కట్టా. ఎట్లాంటి దారుణాలు చేశాడు అయ్యా. సంవత్సరం 6 నెలలు తీసేశారు. అదేనంటే ఏంటంటే ప్రాబ్లం అంటే ఇప్పుడు మీటర్ బిల్లులు ఇవ్వమన్నారు, తీసుకెళ్ళి చూపించా. ఈ బిల్లు కారణం తీసేస్తున్నామన్నారు. కరెంటు బిల్లుకున్న పెన్షన్ సంబంధం ఏముందని నేను అడిగా. మేము బిల్లులు కడతాం, బిల్లులు కట్టకపోతే మీరు మీటర్ కట్ చేయండి, కరెంటు ఆఫ్ చేయండి. అంతే. దాని గురించి మీరు ఆ ప్రాబ్లం కాకుండా ఓన్లీ కరెంటు బిల్లుల కోసం అంటే మాకు పెన్షన్లు తీసేటప్పుడు ఏం పార్టీ ఇదని అడిగితే వాళ్ళు నో రెస్పాన్స్, అసలు చెప్పలే విషయం. సరే ఇదండి మా ప్రాబ్లం అయితే ఇది. సరే రేపు ఆ ధర్మాంతంలో తీస్తాను మీ బాబు గారు 2 సార్లు చెప్పాను. మా ప్రాబ్లం అయితే మెయిన్ పాయింట్ బాబు గారు వస్తే అవుతుందని అనుకున్నాం. మీ చంద్రబాబు గారు వచ్చాడు కాబట్టి మా పెన్షన్ వస్తాను ఆశ అంది. అది మేము కోరుకునే కోరిక. టీడీపీ కేసు అని పక్క టీడీపీ వాళ్ళని వాళ్ళు తీశారు పెన్షన్ వైసీపీ వాళ్ళు. నేను వయసు రాసినప్పుడు తీసుకున్నాను అండి. అప్పుడు 200 అండి, 200 500 అట్లా వచ్చినాయి. 3 ఏళ్ళ దాకా వచ్చిందండి. తర్వాత వైసీపీ ఆపేశారు పెన్షన్. అది పక్క టీడీపీని ఆపేశారు. ఒక 4 నెలలు ఇచ్చారు. కరెంటు పెచ్చు వచ్చిందని చెప్పి తీసేశారు. వైఎస్ఆర్ గారు అంతకుముందు లేదు. వైఎస్ఆర్ గవర్నమెంట్లోనే పెట్టాను. 2000 కాడికి 4 నెలలు ఏమి వచ్చినాయి, ఎమ్మటే తీసేశారు. ఎందుకు తీసేశారని వచ్చి అడిగాను. మీకు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది, 1200-1300 వస్తుంది కాబట్టి తీసేసామన్నారు. ఆ టీవీ ఫ్యాన్లు వేసుకోవాలి కదా, మరిగా అసలు ఊపిరాణాళం కాబట్టి పద్దాకు ఇంట్లో ఉంటాం 24 గంటలు చేయలేక దాని మీద పెచ్చు వచ్చింది. మేము బతుకుతెర కోసం కొనుక్కున్నాము, బాడుగులకి తిప్పుకుంటాము, నెల కట్టే తీసుకున్నాము. మా దగ్గర డబ్బులుండి కానీ లేకపోతే వెనక ఆస్తులుండి కానీ మేము ఇంతవరకు ఏమీ తీసుకోలేదు. ఎల్లో ప్లేట్ మీద వాహన మిత్ర ఇస్తున్నాం అన్నారు, మాకు ఇంతవరకు అది కూడా ఏమి ఇవ్వలేదు. కారు ఉంది అని చెప్పి అమ్మఒడి లేదు, రేషన్ కార్డు లేదు. మరి మేము జీవనం ఎలా సాగించాలి? ఇదే సైకిల్కి పంచర్లో గాలి, ఇంక అంతకన్నా ఏం చేయగలుగుతాను? గాలి పెట్టుకోవడం, మెలకొని కూర్చోడం. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చింది.
1500 1000 రూపాయలు ఇచ్చారు చూడు, అప్పుడు వచ్చినాయి. తర్వాత ఈ పార్టీకి వచ్చిన తర్వాత ఒక 5-6 నెలలు 7 నెలలు వచ్చింది లేవు, ఒక సంవత్సరం దాకా. తర్వాత ఇంకా ఎవడి జాబులే అని చెప్పి తీసేశారు. ఊళ్ళో లైన్ మ్యాన్గా చేస్తున్నాడు. ఇంకా అది దానివల్ల తీసేశారు. ఏమని అడిగినా కానీ మీది ఏందో ఆన్లైన్ ఓపెన్ అవ్వట్లేదు, అది అవ్వట్లేదు అంటున్నారు. వాడి జాబ్ ఏంది, వాడికి వచ్చి 20,000 రూపాయలు 15,000 నాది తీసేయటం ఏంటంటే, ఇప్పుడేమో వాడి ఫ్యామిలీ అయ్యింది, నేనేమో ఒంటరిగా మా ఆడవాళ్ళేమో కరోనాలో చనిపోయి నేను ఒక్కడిని అయిపోయాను. మరి ఎవడు వాడు ఇది కూడా చేసుకోపోతే మనకు పెట్టేది ఎవడు? కరెంటు కొలుకులు కాలుతుందని, ఎక్కువ కాలుతుందని తీసేశారు అంతే. 6 నెలలు కాదు, పెచ్చి అయింది. తెలుగుదేశం గవర్నమెంట్లోనే వచ్చింది. అంత తర్వాత వీళ్ళు వచ్చినాక కరెంట్ ఎక్కువ కాలుతుందని తీసేశారు. అడిగితే కరెంట్ 1 నెల ఎక్కువ కాలింది, అది 1 నెల 2 నెలలు తర్వాత కాల, అందువల్ల తీసేసామన్నారు. జగన్ హయాంలోనే 4-5 సార్లు విద్యుత్ బిల్లులు పెరిగాయి. మరి ఆ పెరిగిన కరెంటు బిల్లుల మేరకు తప్పనిసరిగా కూడా ఆ ఎక్కువ బిల్లులు వచ్చేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంది. అయినప్పటికీ కూడా ఆ కరెంటు బిల్లుల సాకు చూపి సంక్షేమ పథకాల్లో కోత విధించడం పైన అయితే ఈ జగన్ ప్రభుత్వంలో ఇబ్బందులు పడిన వారే చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పనిసరిగా కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పుడు తమ పెన్షన్లన్నీ కూడా పునరుద్ధరించాలని చెప్పేసి కూడా వారు విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ కేశవతో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు జిల్లా.